వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. రుణమాఫీ, రాజీనామాల వివాదంపై మరియు తాజా రాజకీయ పరిణామాలపై రేగుతున్న విమర్శలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనదైన శైలిలో అత్యంత సంచలన కౌంటర్ ఇచ్చారు. రక్తం చిందించే ధైర్యం కానీ ఆ సంస్కృతి కానీ హరీష్ రావుకు అస్సలు లేదంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో హరీష్ రావు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్టె మర్చిపోయాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. హింసకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లేనంటూ జగ్గారెడ్డి చేసిన ఈ ఘాటు విమర్శల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు కొత్త పతాక స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా ప్రతి సవాళ్ల పర్వంలో నాయకులు వాడుతున్న పదజాలం తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును, ఆ పార్టీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసిన జగ్గారెడ్డి, హరీష్ రావు రక్తం చిందించడం, ప్రాణత్యాగాలు చేయడం లాంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరీష్ రావుకు అంత ధైర్యం లేదని, ఆయన సంస్కృతి అసలు అది కాదంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు. వాళ్ళు దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము, శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉద్యమ కాలం నాటి ఒక సంఘటనను గుర్తు చేస్తూ జగ్గారెడ్డి తీవ్రమైన సెటర్లు వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయన పెట్రోల్ అయితే పోసుకున్నాడు కానీ అగ్గిపెట్టె వెలిగించడం మర్చిపోయాడంటూ ఎద్దేవా చేశారు. నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏందో హరీష్ రావు గారు, అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా ఎంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతుండే అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? అంటే ఆయనకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతుందని తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి, జర మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే. అంతేకాకుండా తెలంగాణలో హింసకు మరియు కక్ష సాధింపు రాజకీయాలకు అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లేనంటూ జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటెల రాజేందర్ గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నందువల్లే బడ్జెట్ మరియు నిధుల కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడంటూ సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్ ను జగ్గారెడ్డి తెరపైకి తెచ్చారు. రుణమాఫీ గడువు ముగియడం మరియు హరీష్ రావు తన రాజీనామా లేఖపై ఇస్తున్న సవాళ్లకు కాంగ్రెస్ వైపు నుండి జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అడుగులు వేస్తోందని చెబుతూనే ప్రతిపక్షాల విమర్శల్లోని తీవ్రతను తగ్గించడానికి జగ్గారెడ్డి ఇలాంటి పాత ఉద్యమ డ్రామాల నెరేటివ్ ను వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈటెల రాజేందర్ ప్రస్తావనను తేవడం ద్వారా రుణమాఫీ గడువు ముగియడం మరియు హరీష్ రావు తన రాజీనామా లేఖపై ఇస్తున్న సవాళ్లకు కాంగ్రెస్ వైపు నుండి జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అడుగులు వేస్తోందని చెబుతూనే ప్రతిపక్షాల విమర్శల్లోని తీవ్రతను తగ్గించడానికి జగ్గారెడ్డి ఇలాంటి పాత ఉద్యమ డ్రామాల నెరేటివ్ ను వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈటెల రాజేందర్ ప్రస్తావనను తేవడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య అంతర్గత సమీకరణాలు ఉన్నాయనే సంకేతాలు పంపడం కూడా ఇందులో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. బాటం లైన్ ఏంటంటే, ప్రతిపక్షాల సవాలుకు మరియు రక్తం చిందిస్తామనే వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నుండి జగ్గారెడ్డి తనదైన శైలిలో ఘాటు సమాధానమిచ్చారు. ఈ రాజకీయ ఆరోపణలు ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింత
పెంచేలా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగ్గారెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మరియు హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి హరీష్ రావును మరియు కేసీఆర్ ఇల్లును టార్గెట్ చేస్తూ జగ్గారెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.